దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియతమ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలారా, మీకందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ట్రూత్ అండ్ టైమ్స్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో ఈరోజు కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు మనము చర్చించబోతున్నాం. మొదటి అంశం, బైబిల్ ప్రాఫెసీస్ అండ్ ది ఆన్ గోయింగ్ వార్స్, యుద్ధాలు, ప్రపంచంలో నేడు జరుగుతున్న యుద్ధాలు. ఇది మొదటి అంశం. యుఎస్ ఇరాన్ యొక్క యుద్ధ విరమణ ఒప్పందం MOU సైన్ చేశారు కదా, దాని గ్లోబల్ ఇంప్లికేషన్స్ రెండవ అంశం. మూడవ అంశము, యుద్ధాలు మరియు హోర్మోజ్ మూసివేత నేపథ్యంలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ, ఇతర వ్యవస్థలు, సామాన్యుని అవస్థలు, ఈ మూడు అంశాలను కలిపి 3 ఎపిసోడ్లుగా మనము చర్చించబోతున్నాం. నేటి ఎపిసోడ్లో కూడా ఈ 3 అంశాలను ప్రధానంగా మనము చర్చించబోతున్నాం. ఈ 3 అంశాలను మనతో చర్చించడానికి, మనకు నేర్పించడానికి ఇద్దరు విశిష్ట అతిథులు మన మధ్య ఉన్నారు. వారిని మొట్టమొదట మీకు పరిచయం చేస్తాను. గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు శ్రీ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు, అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్, హైదరాబాద్. వీరిరువురికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, నేటి ఫోకస్ అంతా క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఈ 3 అంశాలను క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ప్రజెంట్ చేయటానికి మన ప్రయత్నము. చిన్న ఉపోద్ఘాతము, తదుపరి ప్రధాన చర్చకు వెళ్దాము. మొట్టమొదట, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భీకర యుద్ధాలు చూస్తుంటే ఈ భయము కన్నా మనకు దేవుని అంటే ప్రవచనాలు, బైబిల్ ప్రాఫెసీస్ ముఖ్యంగా అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అన్న గట్టి నమ్మకము, విశ్వాసము కలుగుతూ ఉంది. ఎందుకంటే చూడండి, యుద్ధాలు, రష్యా యుక్రెయిన్ వార్ 4 ఏళ్లుగా కొనసాగుతుంది. విధ్వంసం అలాగే కొనసాగుతుంది. దెర్ ఈస్ నో లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్. అదేవిధంగా సుడాన్ సివిల్ వార్, ఇది 5 ఏళ్లుగా కొనసాగుతోంది. Millions of Sudanese are killed in the action. Still there is no light at the end of the tunnel. Iran-US యుద్ధం, దేవుని దేవులన 106 రోజులు ఆ యుద్ధం సాగింది. ఇప్పుడు శాంతి ప్రక్రియ మొదలైంది. తర్వాత ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా, హమాస్ అండ్ హౌతీస్ ప్రిసైడెడ్ ఓవర్ బై ఇరాన్ సాగుతూనే ఉంది. లెబనాన్లో యుద్ధం కూడా సాగుతూనే ఉంది. వెస్ట్ ఏషియాలో అశాంతి కొనసాగుతూనే ఉంది. కంబోడియా, థాయిలాండ్ టెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్స్ చూస్తూ ఉన్నాము. చైనా, తైవాన్ టెన్షన్స్ కూడా ఎంతో ఘోరంగా పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత ఇవి కాక అర్త్ క్వేక్స్, నిన్న మనకు వెనిజులాలో చూసాము, జపాన్లో చూసాము. ఘోరమైన భూకంపాలు, వేలాది మంది ప్రజలు చనిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. న్యాచురల్ కెలామిటీస్, ఫైర్ యాక్సిడెంట్స్, సోషల్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత పర్సెక్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ అబవ్ ఆల్ టెర్రరిజం ఇన్ మెనీ కంట్రీస్. ఈ విధంగా ఎండ్ డేస్ త్వరలో రానున్నాయా? తర్వాత ప్రధాన చర్చలో ఈ విషయాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. రెండవ అంశము ఇరాన్ US మధ్య శాంతి ఒప్పందం. MOU సైన్ చేసినారు, వాకౌట్ చేస్తారు. ఒకరోజు హార్మోజ్ జలసంధి ఒకరోజు తెరుస్తారు, మరుసటి రోజు మళ్ళీ మూరుస్తున్నారు. ఇలా ఉంది శాంతి ఒప్పందం. ఈ శాంతి ఒప్పందాన్ని చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే, ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అంటున్నారు మిలిటరీ నిపుణులు. ఏ నోస్ దట్ ఫాల్స్ ఆఫ్ బై సింపుల్ స్నీజింగ్. ఈ విధంగా
జోకులు వేస్తున్నారు మిలిటరీ ఎక్స్పర్ట్స్. మిత్రులారా, అనదర్ ఫ్లా ఇన్ దిస్ సీరియస్ ఫ్లా ఇన్ దిస్ పీస్ ప్రాసెస్ ఏమిటంటే, ఇజ్రాయెల్ను వీళ్ళు దీంట్లో ఈ యొక్క శాంతి ప్రక్రియలో భాగస్వామి చేయలేదు. ఇజ్రాయెల్ లేకుండా ఎలా సక్సెస్ అవుతుంది? ముఖ్యంగా మనం ఇది తెలుసుకోవాలంటే, ఇరాన్ యొక్క ఆ మెలీషియస్ హిస్టరీ 1979 నుంచి, అది కట్ ఆఫ్ ఇయర్, ఆ దేశంలో రివల్యూషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఇరాన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో నుంచి తుడిచివేయాలి. అది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. డైరెక్ట్గా యుద్ధం చేయాలంటే దానికి చేత కాదు ఇరాన్కు. కాబట్టి ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. గత 10-15 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా అండ్ హౌతీస్ లాంటి ఉగ్రవాద సంస్థలను అది కేంద్ర బిందువుగా పెట్టుకుని వాటి ద్వారా ఈ యొక్క ప్రాక్సీ వార్ను ఇరాన్ ఇజ్రాయెల్ మీద నిత్యము చేస్తానే ఉంది. ఒక ఇజ్రాయెలీ మిలిటరీ ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, రైనింగ్ ఆఫ్ రాకెట్ల వర్షం అన్నది మాకు సర్వసాధారణమైపోయింది, మిసైల్స్ అన్నవి మాకు వడగండ్ల మాదిరి అయిపోయినాయి అని చెప్పేసి ఆయన వర్ణించాడు. ఇజ్రాయెల్లో వాళ్ళు చేస్తున్న దాడుల్లో ఇజ్రాయెల్లోని సివిలియన్స్, ఇన్నోసెంట్ సివిలియన్స్, చిన్నపిల్లలు, వృద్ధులు, పౌరులు ఎంతోమంది, వేలాది మంది మరణించారు. ముఖ్యంగా మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఏమంటే, 2023 నుంచి 2025లో హమాస్, అంటే ఇరాన్ ప్రేరేపిత హమాస్ యూదులపై జరిపిన మారణకాండ హిట్లర్ను కూడా తలదన్నేలా ఉంది. సుమారు 15,000 మంది ఇస్రాయేలీలను వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. తర్వాత అతి కిరాతకంగా హోస్టేజ్ క్రైసిస్ను 1 సంవత్సరం పాటు ఇస్రాయెల్ను పర్సెక్యూట్ చేసినారు. ఇదంతా ఇరాన్ యొక్క అధ్యక్షతన జరిగింది. కాబట్టే ఈరోజు ఇజ్రాయెల్ డిఫెన్సివ్ వార్ స్టార్ట్ చేసింది. డిఫెన్సివ్ వార్ గాజాలో స్టార్ట్ చేసింది. గాజా యొక్క రిజల్ట్, గాజా ఏమైందో మనకు అందరికీ బాగా తెలుసు. అదేవిధంగా లెబనాన్లో ఇప్పుడు ప్రారంభించింది, ఇరాన్ మీద కూడా ప్రారంభించింది. ఇరాన్ సమూలంగా నాశనమవుతుందేమో అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఆ విధంగా ఇరాన్ ఈ ప్రాక్సీ వార్ను ఇజ్రాయెల్ మీద స్టాప్ చేయకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ను సమూలంగా నాశనం చేసే దినం త్వరలో రానున్నది అని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చును. ముఖ్యంగా మీరు గమనిస్తే, ఇరాన్ 2025, 2026లో జరిగిన వార్స్లో ఇరాన్, యాజ్ పర్ ద మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఇరాన్ 60% పూర్తిగా నాశనమైపోయింది అని చెప్పేసి వారు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తెలియజేస్తున్నారు. అంటే జస్ట్ లైక్ గాజా, 60% ఆఫ్ ఇరాన్ ఈస్ డిస్ట్రాయిడ్ ఇన్ దీస్ 2 వార్స్, 2025 అండ్ 2026. అదేవిధంగా న్యూక్లియర్ క్యాపబిలిటీ, బంకర్ బస్టర్ బాంబ్స్ BBB ద్వారా ఈ 2025లో, తర్వాత సబ్సిక్వెంట్గా 2026 వార్లో ఉపయోగించిన ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ వల్ల ఇరాన్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీ 90% కంప్లీట్గా నాశనమైపోయింది అని చెప్పేసి మిలిటరీ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గివింగ్ దేర్ ఒపీనియన్. దిస్ మే బి ట్రూ. వాళ్ళు ఊరికే ఇప్పుడు మేకపోతు గాంభీర్యము ప్రదర్శిస్తున్నారు. అది కాక హార్మోజ్ జలసంధి అన్నది వాళ్ళకు ట్రంప్ కార్డ్ దొరికింది. దానివల్ల ఇప్పుడు ఈవెన్ అమెరికా ఈజ్ ఆల్సో సైలెంట్ టు సమ్ ఎక్స్టెంట్. మిత్రులారా, ఈ సందర్భంలో ఒక అబ్జర్వేషన్ ఏమిటంటే, హూ హ్యాస్ డెస్ట్రాయిడ్ ఇరాన్? అమెరికా చేసిందా, ఇజ్రాయెల్ చేసిందా? అకార్డింగ్ టు ద బైబిల్ స్కాలర్స్,
ఇట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని ఉగ్రత ఇరాన్ మీద వచ్చింది కాబట్టే ఇరాన్ ఈరోజు ఈ పరిస్థితికి దిగజారిపోయింది అని చెప్పేసి ఈరోజు బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, కాబట్టి ఇజ్రాయెల్తో ఇరాన్ శాంతి ప్రక్రియ చేసుకుని ఈ ప్రాక్సీ వార్ మానుకుంటేనే వెస్ట్ ఏషియాలో శాంతి అన్నది ఉంటుంది. మిత్రులారా, ప్రధాన చర్చలో ఇంకా మిగతా విషయాలు తెలుసుకుందాము. మూడవ అంశము భారతదేశం మీద యుద్ధ ప్రభావము అండ్ భారతదేశం యొక్క ఎకానమీ గురించి ఈ చర్చ మనం ప్రధాన చర్చలో అన్నీ తెలుసుకుంటాము. కానీ ఈ ముందే మూలిగే నక్క దాని మీద తాటికాయ పడింది అన్న చందంగా ఈ సామెత అందరికీ బాగా తెలుసు. యుద్ధం రాకముందే మన ఇండియన్ ఎకానమీ మూలిగే నక్కలా ఉన్నింది. అప్పటికే రూపాయి పతనము ప్రారంభమైంది. 2014లో 45 రూపాయలు అగైన్స్ ద డాలర్ ఉన్న రూపాయి విలువ 2025-26కు వచ్చే లోపల 95కు పడిపోయింది. ఈవెన్ బంగారం కూడా అమ్ముకున్నారు అన్న అపవాదులు వచ్చినాయి. బహుశా అవి రూమర్స్, మనం నమ్మడానికి వీలు లేదు. ఎనీవే, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైతే మార్చి 1వ తేదీ మన భారతదేశంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసినారు ప్రభుత్వం. పానిక్ రియాక్షన్. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. అంతేకాకుండా ఫుడ్ ప్రైజెస్, వెజిటబుల్స్, ఇంకా ఈవెన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే కూడా కష్టమైపోయింది సామాన్య మానవునికి. మటన్, చికెన్, ఎగ్స్, ఈవెన్ ఎగ్స్ కూడా 100 రూపీస్ పైన అమ్ముతూ ఉన్నారు డజన్. ఇటువంటి ఈ సామాన్యుని జీవితం నిజంగా దుర్భరమైపోయింది అని చెప్పక తప్పదు. మిత్రులారా, మనం విద్యా వ్యవస్థకు వస్తే విద్యా వ్యవస్థ ఆల్మోస్ట్ అన్ని వ్యవస్థలు పతనమైపోయినాయి. యు టేక్ ఎగ్జిక్యూటివ్, యు టేక్ లెజిస్లేచర్, జుడిషియరీ, బ్యూరోక్రసీ, మీడియా, ప్రతి చోట ఈ వ్యవస్థలన్నీ బలహీనమైపోయినాయి. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగాలు లేవు. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోగా ఈరోజు యువతను పారాసైట్స్ అని దూషిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ యొక్క విద్యార్థులను కాక్రోచెస్ అని కూడా వారు దూషిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, పేపర్ లీక్స్ అనేది సర్వసాధారణమైపోయింది. అది ఒక విష సంస్కృతి, మాఫియా సంస్కృతి లాగా ఖచ్చితంగా పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఎంతోమంది, ఎస్పెషల్లీ దిస్ ఇయర్, దిస్ పాయిజన్ కల్చర్, విష సంస్కృతి అన్నది ఎంతవరకు దారి తీసిందంటే మెనీ స్టూడెంట్స్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. మనము ఈవెన్ ది బ్రెయిన్ డ్రైన్ ఆల్సో ఇంక్రీజ్డ్. 35 lakhs students every year migrating to greener pastures. మంచి పెద్ద పెద్ద ప్రాస్పరస్ కంట్రీస్కి పోయి అక్కడ చదివి అక్కడే ఉద్యోగాలు పొంది అక్కడే సెటిల్ అవుతున్నారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా టుడే. తర్వాత రాజకీయాలు చూస్తే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు. ప్రభుత్వాలను మార్చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ మెజారిటీని ఇంజనీరింగ్, దే ఆర్ ఇంజనీరింగ్ ద ఆర్టిఫిషియల్ మెజారిటీ త్రూ దేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దిస్ ఈస్ ద situation in India today. So with this brief introduction, dear friends, let us go to the main debate. మెయిన్ డిబేట్లో మొట్టమొదటిగా గౌరవనీయులైన మన అడ్వకేట్ గారికి మొట్టమొదటి ప్రశ్న, ఇరాన్ అమెరికా మధ్య జరిగిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోణంలో కొంచెం విశ్లేషించండి, ఇంప్లికేషన్స్ను వివరించండి. మీకు 15 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో
చాలా చక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు మీరు. సో ఇన్ కంటిన్యూషన్ టు ఇట్, ఇవాళ ఒకటి ప్రధానంగా మనం ఒక టచ్ చేసి నెక్స్ట్ విల్ గో బ్యాక్ టు ది హిస్టరీ. సో ఈ ఏదైతే ఒక ఒప్పందం జరిగిందో యుఎస్ మీద, యుఎస్ను ఇరాన్ మధ్యన, మీరు ఇందాక చెప్పినట్టు మరి దానిలో మెయిన్గా ఇరాన్ మీద దాడి చేసిన వాళ్ళు యుఎస్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది. వెరాస్ ఒప్పందంలో ఇజ్రాయెల్ ఈజ్ నాట్ పార్ట్. సో అది క్యాల్కులేటెడ్గా యుఎస్ పక్కన పెట్టిందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా అనేది మనకు తెలియదు. బట్ ఏదైనా కానీ మీరు అన్నట్టు ఇజ్రాయెల్ లేకుండా శాంతి ఒప్పందం అనేది జరిగేది కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తీసుకున్న అంశాలు, అసలు యుద్ధం స్టార్ట్ చేయడం గల కారణాలు చూస్తే ప్రధానంగా ఏంటి, న్యూక్లియర్ వెపన్ మీద వాళ్ళని కంట్రోల్ చేయాలనే దానికోసం యుద్ధం స్టార్ట్ అయింది. వేరాజ్ ఇప్పుడు అన్కండిషనల్గా సరెండర్ అవ్వాలి ఇరాన్ అని చెప్పుకుంటా వచ్చిన వాళ్ళు ఇవాళ సడన్గా కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చేసారు. దేవర్ ఫోర్స్డ్ అన్నారు. ఒక రకంగా చెప్పండి, దేవర్ ఫోర్స్డా ఏంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందంలో ఏమీ లేవు, అంశాలు ఏమీ లేవు. వాళ్ళు ప్రధానంగా అనుకుంది ఏంటి, న్యూక్లియర్ సంబంధించి చర్చే లేదు. రెండోది ఇజ్రాయెల్ మీద హామాస్ కానీ హౌతీస్ కానీ వీళ్ళందరూ చేస్తున్న దాడులు, ప్రాక్సీ ఫోర్సెస్ ఏవైతే, ఇరాన్ ప్రాక్సీ ఫోర్సెస్ ఏవైతే వాళ్ళు చేసే దాడుల గురించి అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. సిమిలర్లీ హర్మోజ్ మీద కూడా ఏం లేదు. సో ప్రధానంగా వాళ్ళు ఎందుకు ఫోర్స్ చేయబడ్డారు అనేది అంటే ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. అమెరికా కానీ ఇరాన్ కానీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఇంటర్నల్గా ఇప్పుడు రిపర్కేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ పార్లమెంట్లో కూడా మెజారిటీ ఓటెడ్ అగేన్స్ట్ ది వార్ అండ్ ఇట్ మీన్స్ అగేన్స్ట్ ట్రంప్. సో ఇటువంటివన్నీ జరిగినాయి కాబట్టి దేర్ వాజ్ నో అదర్ గో ఫర్ ట్రంప్ టు రాదర్ దాన్ టు ఫోర్స్. లేకపోతే ఏంటి అసలు నా పరిస్థితి, నేను ఏమై చేయబోతున్నానని ఏదైనా కానీ వాటర్ ఇట్ మేబీ అవన్నీ పక్కన పెడితే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్ అనేది మీరు అన్నట్టు అది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఏమో దాన్ని ఎవరు అమలు చేస్తారు ఎవరు అమలు చేయరు అనేది కూడా తెలియదు. సో ఇవన్నీ పక్కన పెడితే, ఈ సీజ్ ఫైర్ ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి మన చరిత్రలోకి వెళ్తే, ఎందుకంటే బైబిల్ మనకి ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటి అసలు ఈ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం చూస్తే ఆది కాండంలో చాలా స్పష్టంగా రాయబడింది ఇష్మాయిల్. సో ఇష్మాయిల్ నుంచి మనకి ఈ ముస్లిమ్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో ఆది కాండం 17వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అదొకటి నేను చదివి వినిపిస్తాను. 17వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. ఇష్మాయిల్ గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆస్వాదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును అని అతనిని గొప్ప జనం చేసేదను. సో దేవుడే ఆ రోజు అబ్రహాం చేసిన మనల్ని విని ఇష్మాయిల్ని గొప్ప జనంగా చేస్తా అన్నాడు. అతని నుంచి రాజుల్ని తీసుకొస్తా అన్నాడు. 12 మంది రాజులను తీసుకొస్తాడు, అంటే ఆల్మోస్ట్ 12 దేశాలను తీసుకొస్తాడు అన్నాడు. సో ఇష్మాయిల్ నుంచి నెక్స్ట్ తీసుకుంటే అబ్రహాం కొడుకులు ఇష్మాయిల్ ఐజాక్. సో ఐజాక్ ఏమో వాగ్దాన పుత్రుడు, ఇష్మాయిల్ తర్వాత ఏమైంది మనకి ఐజాక్ నుంచి ఐజాక్ ఇద్దరు కుమారులు యాకోబు ఏశావు. సో ఇక్కడ మళ్ళీ ఏశావు. సో ఏశావు కూడా మళ్ళీ నిరాకరించబడ్డాడు. సో ఏశావు ఏం చేశాడు, ఏశావు ఆల్రెడీ ఫిలిష్తీయురాలిని ఇద్దరు చేసుకున్నాక నా తండ్రికి తల్లికి ఇష్టం లేదు కదా అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు, ఇష్మాయిల్ దగ్గరికి ఇష్మాయిల్ కుమార్తెని చేసుకున్నాడు. సో అట్లా అక్కడ నుంచి తీసుకుంటూ వస్తే ముస్లిమ్స్ అలా మనకి వచ్చారు. ఇవాళ వాళ్ళు విస్తరించిపోయి ఉన్నారు. సో అలా వచ్చి చూస్తే మళ్ళీ మనం మహమ్మద్ ప్రవక్త దగ్గర ఆగితే, మహమ్మద్ ప్రవక్త ఏం చేశాడు, ముస్లిం మధ్య యూనిటీ తీసుకొచ్చాడు. అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ముస్లిం అని పిలువబడ్డారు. మహమ్మద్ ప్రవక్త నుంచి వీళ్ళందరూ కూడా ముస్లిం అని పిలువబడ్డారు. సో మహమ్మద్ ప్రవక్త నుంచి వాళ్ళ యూనిటీ వచ్చిన దాన్ని మళ్ళీ మహమ్మద్ ప్రవక్త చనిపోయినాక ఏమైంది, మహమ్మద్ ప్రవక్త చనిపోయినాక ఎవరు హూ షుడ్ సక్సీడ్ హిమ్ అనే దగ్గర మళ్ళీ వాళ్ళ గొడవలు వచ్చి 2 గ్రూప్స్ అయిపోయారు. ఆ 2 గ్రూప్స్ అయిన దగ్గరే సున్నీలు షియాలుగా విడిపోయారు. సో ఇవాళ ఇరాన్ చూసి ఇరాన్లో మొత్తం షియాలు వాళ్ళు మైనారిటీస్ అయినా కానీ ఇరాన్ మొత్తం వాళ్ళే, అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పంటే పర్షియన్స్. సున్నీ అంతా మిగతా దేశాల నుంచి సున్నీలు ఉందా దాదాపు 90% మంది వాళ్ళని అరబులు అని కూడా మనం పిలుచుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా దేర్ ఈస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. మనం కంపేర్ చేసుకోవాలంటే వాళ్ళ మనకి మాదిగల మధ్యన ఇంటర్నల్ సెక్ట్ ప్రాబ్లం అలా వచ్చిందో, ఏబిసిడి వర్గీకరణ కానీ వాటి అట్లాగే సిమిలర్ వీళ్ళ మధ్యన కూడా నిరంతరం యుద్ధం ఉంటుంది. అందుకనే ఇరాన్ ఒకవైపు, మిగతా దేశాలని ఒకవైపు. సో మిగతా దేశాల్లో చూస్తే ఎవరున్నారు అటుపక్క అంటే ఈజిప్ట్ ఉంది.
ఈజిప్ట్ ఉంది. సో ఈజిప్ట్ ఇవాళ అక్కడ మళ్ళీ ఆ ముస్లిం దేశాల మధ్యనే పవర్ పాలిటిక్స్ కన్నా మనం ఒకసారి గమనించినట్లయితే ఇవాళ ఇరాన్ పడిపోతే అక్కడ ఈజిప్ట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఈజిప్ట్ వాంట్ టు బ్యాలెన్స్ ఆల్సో. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ ఇంటర్నల్ గా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే ఈ యుద్ధానికి వీళ్ళందరూ కూడా ఎందుకు వద్దని కోరుకున్నారు, ఈ మిగతా ముస్లిం దేశాలు వద్దని కోరుకునే, ఎందుకంటే వాళ్ళ మీద కూడా దీని ప్రభావం పడుతుంది, యుద్ధం ప్రభావం దేశాల మీద పడుతుంది. ఎందుకు పడుతుంది ప్రపంచ దేశాల మొత్తం మీద అంటే ప్రధానమైనది వాళ్ళ మనకి ట్రాన్స్పోర్ట్కి ప్రధానమైనది మనకేం కావాలంటే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్. సో ఆయిల్ లో ఇరాన్ 4th largest country which has the oil reserves. Iran is the 4th largest country which has oil reserves. Similarly గ్యాస్ లోకి వస్తే న్యాచురల్ గ్యాస్ ఇట్ ఇస్ 2nd largest. సో ఈ రెండు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి కావాలంటే ఇరాన్ మీద బేస్ అవ్వాలి, లేదా అక్కడ నుంచి ఆ దేశాలు పంపించే వాళ్ళ దగ్గర నుంచి బేస్ అవ్వాలి. సో ఈ దేశాలన్నీ కూడా ప్రెజర్ తెచ్చి యుద్ధం ఆపితే మంచిది అనే పరిస్థితి, లేకపోతే అన్ని దేశాలు బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోతాయి, ప్రపంచ దేశాలు బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోతాయి. సో అదొక ప్రధాన కారణం కూడా ఉంది ఇట్లాంటి వెనకాల. సో ఈ క్రమంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అంటే ఇంటర్నల్ గా విదిన్ ది ముస్లిం కంట్రీస్, మన బైబిల్ దగ్గరికి వెళ్తే ఉత్తర దేశదాసు దక్షిణ దేశపు అనేది ఉంది మనకి. సో అది స్పష్టంగా రాయబడి ఉంది. సో అక్కడ ఎవరంటే ఈజిప్ట్. ఇప్పుడు వాళ్ళ ఈజిప్ట్ ఎమర్జ్ అవుతుంది. ఇరాన్ ఆల్మోస్ట్ 90% ఇదైపోయి చాలా తగ్గిపోయి అంత అయిపోతే ఇవాళ ఈజిప్ట్ ఎమర్జ్ అవుతుంది. సో ఈజిప్ట్ ఎమర్జ్ అయితే మళ్ళీ వాళ్ళు కూడా దే విల్ ఫైట్ అగైన్స్ ఇజ్రాయెల్, దే విల్ ఫైట్ అగైన్స్ ఇజ్రాయెల్. యాజ్ పర్ బైబిల్ జరుగుతుంది అది కూడా. వాళ్ళు 10 దేశాలు ఒకటై దే విల్ కమ్ అగైన్స్ ఇజ్రాయెల్. ఈ అన్ని కూడా మనం చూసుకుంటూ వస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఇవాళే ఇజ్రాయెల్ హ్యాస్ బిన్ సైడ్ లైన్. ఒక రకం చెప్పాలంటే అమెరికా హ్యాస్ సైడ్ లైన్ ఇజ్రాయెల్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈస్ కంటిన్యూయింగ్ హర్ ఇట్స్ డిఫెన్స్ అగైన్స్ ది ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్సీ గ్రూప్ డిఫెన్స్ కంటిన్యూ చేస్తుంది. వాళ్ళ నుంచి ఇది చేసుకోవడం తన డిఫెన్స్ లో తాను ఉంది, అందుకని యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇరాన్ కి దే హ్యావ్ వెరీ బిగ్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఇట్ క్యాన్ బి ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. బట్ అక్కడ ఉన్న పోవర్టీ ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఉండదంట. అంత దారుణమైన, అంటే బయటికి రాదు కానీ అంత దారుణమైన పావర్టీ ఉందంట అక్కడ. ఎందుకు ఉంది అంత దారుణమైన పావర్టీ ఉందంటే అంత సంపద కలిగిన రిసోర్సెస్ కలిగిన దేశం అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నిధులన్నింటిని కూడా ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఫండ్ చేసి వాళ్ళని ఫండ్ చేయడం వల్ల దేశంలో వాళ్ళకి తీవ్రమైన పేదరికం ఉంది. ఎందుకు అంత తీవ్రమైన ప్రధాన కారణం వీళ్ళ ఎప్పుడైతే పరిపాలన మారిందాక మీరు చెప్పినట్టు ఇదైందో, సో వాళ్ళు సియా థియోక్రసీ ఫాలో అవుతారు. సో ఆ ఫాలో అవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ సపోర్టింగ్ ది ప్రాక్సీ గ్రూప్స్. హోల్ బడ్జెట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ది ప్రాక్సీ గ్రూప్స్. అట్లాగే వీళ్ళు మెయింటైన్ చేసే అనాధికారికంగా మిలిటరీ ఫోర్స్ వాటికే ఖర్చు అవుతుంది. సో అందువలన ఆ దేశంలో విపరీతమైన పేదరికం ఉంది. ఇవాళ ఈ యుద్ధం వలన ఇంకా దుర్భర పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇవన్నీ ఒక పక్కన ఉన్నప్పుడు అయినప్పుడు కూడా వాళ్ళు చేసేవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, ఇది పక్కన పెడితే ఇవాళ ఇంకా ఇరాన్ పెద్దగా చేయలేకపోవచ్చు, కానీ ఈజిప్ట్ నుంచి దేర్ ఇస్ ఎ థ్రెట్. ఈజిప్ట్ దాని జతకి మిగతా వాళ్ళు కలిసి ఒక 10 రాజ్యాలు కలిసి దేర్ ఇస్ థ్రెట్ దే మే కమ్ అగైన్స్ ఇజ్రాయెల్. సో అది ఎందుకంటే ఇప్పుడు ఈజిప్ట్ బాగా ఎమర్జ్ అయిపోయి, ఎందుకంటే ఈ యుద్ధం వలన వాళ్ళకి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోయినాయి. సో అందుకని వాళ్ళు కూడా దే హ్యావ్ ఫోర్స్, వాళ్ళు కూడా విత్డ్రా అయిపోయారు, అమెరికా నుంచి దూరం అయిపోయారు. ఎందుకంటే నీ మూలంగా మేము నష్టపోతాం అనే పరిస్థితులు కూడా వచ్చినాయి. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనం మళ్ళీ బైబిల్లోకి వచ్చి చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది, జరగబోయే కూడా ఇంకా మనకి ఉన్నాయి. మన నెక్స్ట్ మిగతా ఎపిసోడ్స్ మనం అవి కూడా కవర్ చేసుకుందాం. సో ఇక్కడ మన మెయిన్గా ఏంటంటే ఇవాళ ఒక న్యూక్లియర్దే మనం తీసుకుంటే ఒకటి అనాథరైజ్ గా జరిగే నెగోషియేషన్స్, మొదటి నుంచి ఇప్పుడు జరుగుతున్న నెగోషియేషన్స్ ఏంటంటే మీరు ఓన్లీ మీకు పబ్లిక్ పర్పస్ కావాల్సిన మటుగా వాడి మిగిలిన మొత్తం కూడా మీరు ఇచ్చేయాల్సిందనే పరిస్థితి వస్తుంది. అది ఆ లెక్కలు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి దే హ్యావ్ అబౌట్ 60% ఆఫ్ ఇది ఉంది యురేనియం. దానిలో దే హార్డ్లీ నీడ్ అబౌట్ 3.67% కావాలంట వాళ్ళకి ఇంటర్నల్ గా సివిలియన్ పర్పస్ కోసం. సో దాని నుంచుకొని మిగిలిన మొత్తం మీరు వెపన్స్ కింద వాడడానికి వీల్లేదు, దాన్ని మొత్తం ఇచ్చేయాలనేది కూడా ఒక రకంగా ఆ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇన్ని డిస్కషన్స్ ఇవి జరిగినా కానీ యుద్ధం మటుకు ఆగే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎక్కడ ఎష్యూరెన్స్ లేదు. దేర్ ఇస్ నో ఎష్యూరెన్స్ ఫర్ ఇజ్రాయెల్. ఏవైతే ఇరానియన్ ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయో ఆ ప్రాక్సీ గ్రూప్స్ కు సంబంధించిన ఇది రాలేదు కాబట్టి ఆ యుద్ధం ఆగదు. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ టు డూ ఇట్, దేర్ ఇస్ నో అదర్ గో. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇందాక మీరు చెప్పారు 2025లో. సో అది కూడా
2025లో లాస్ట్ టైం కూడా ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను. 2025లో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి మూల కారణం ఇమీడియట్ గా జరిగిన యాంటీ కన్వర్షన్ బిల్ దే ఆల్సో బ్రాట్. ఏ స్వీకృతిని విశ్వసిస్తారో వాళ్ళు శిక్షార్హులు. మేజర్లు అయితే ఒక శిక్ష, మైనర్స్ అయితే ఒక శిక్ష అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చిన 2 వారాల్లోపే వాళ్ళ మీద దాడి జరిగింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు అందరిలో కూడా మళ్ళీ రిపర్కేషన్స్ వచ్చి దే బ్రాడ్ ప్రెషర్ ఆన్ ఇజ్రాయెల్. వాళ్ళు దాన్ని విత్డ్రా చేస్తున్నారు, ఆ బిల్ని విత్డ్రా చేస్తున్నారు. సో ఇట్లా కూడా ఉంది అక్కడ ఇంటర్నల్ కూడా ఇట్లా విదిన్ క్రిస్టియానిటీలో ఇది కూడా జరుగుతుంది. సో అది ఇవన్నీ కూడా లెక్కేసుకుంటూ వస్తే ఒక్కొక్కటి కూడా ఎప్పుడైతే బైబిల్ ప్రవచనాలు అన్ని కూడా నెరవేరుతున్నాయో చాలా మంది ఇది కూడా చెప్పారు. రీసెంట్ గా ఇఫ్ ఐఎమ్ రైట్, సబ్జెక్ట్ కరెక్షన్, ఐ థింక్ ఆయన పేరు సాధు సెల్వరాజు గారు అనుకుంటా, ఆయన చెప్పారు ఇక్కడ నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు, ఇజ్రాయెల్ సైడ్ లైన్ అయిపోతుంది, అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయదు, ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది అన్నాడు. మరి బైబిల్ ప్రవచనం చూస్తే ఇజ్రాయెల్ చుట్టుముడతాయి అనేది ఉంది. సో ఇజ్రాయెల్ని చుట్టుముడతాయి అంటే 10 రాజ్యాలు చుట్టుముడతాయి. సో 10 రాజ్యాలు చుట్టుముట్టినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. సో ఆ సిచ్యుయేషన్ ఖచ్చితంగా కనపడుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి. ఇట్స్ ఎవిడెంట్. నవ్వు ఇజ్రాయెల్ ఒకటే అయిపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే అయిపోయింది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్తో కొంత శాంతి చర్చల్లో ఉంది. మిగతా 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా వ్యతిరేకించారు. వాళ్ళు ఇప్పుడు దే విల్ బికమ్ ది మెయిన్ ఫోర్స్. సో వాళ్ళు దే విల్ నౌ ట్రై టు టార్గెట్ ఇజ్రాయెల్. సో ఇదైతే ఖచ్చితంగా పొంచి ఉంది. మరి అది ఖచ్చితంగా బైబిల్లో మనకు రాసిన ప్రకారం ఖచ్చితంగా నెరవేరుతుంది, జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆల్మోస్ట్ అంతం వస్తుందా అనేది కూడా మనం ఎప్పుడైతే దేవుడు వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తాడో అప్పుడు ఆల్మోస్ట్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఐ థింక్. సో ఇట్లా ఈ అన్సర్టనిటీస్ ఉన్నాయి. సిమిలర్లీ యాజ్ పర్ బైబిల్ జరుగుతున్నాయి. సో ఇవి కొద్దిగా మనం కూడా రాబోయే ఎపిసోడ్స్ లో కూడా కొంత బైబిల్కి సంబంధించిన ప్రవచనాలు ఏవైతే అంత్యకాల ప్రవచనాలు ఏవైతే వాటిని మనం ఇది చేసుకుంటూ కొంత మనం డిస్కస్ చేసుకుంటూ బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు పొలిటికల్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దానియేలుకి దానియేలు నెబుకద్నెజర్ అక్కడికి వచ్చేసాం, మనం లాస్ట్ స్టేజ్ లోకి వచ్చాం. ఇనుము మట్టితో చేయబడింది. సో ఇనుము మట్టి ఎప్పుడు కలవు, ఆ రెండు ఎప్పుడు కలవు, ఎప్పుడు కలిస్తే ఎప్పుడు విడిపోతే తెలియదు. సో అదే సిచ్యుయేషన్ అక్రాస్ ది కంట్రీ ఉంది, అక్రాస్ ది వరల్డ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏ రోజు ఏ దేశంతో కలిసి ఉంటుందో తెలియట్లేదు. అట్లాగే మన దేశం తీసుకుంటే ఏ పార్టీలు ఎప్పుడు కలుస్తున్నాయా, ఏ పార్టీలు ఎప్పుడు విడిపోతున్నాయి, ఏ పార్టీలు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా మనకి అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఈ పొలిటికల్ అన్సర్టనిటీ హ్యాస్ స్టార్టెడ్. సో యాజ్ పర్ బైబిల్ వీఆర్ ఇన్ టు దట్ స్టేజ్. సో ఇంకా అదే లాస్ట్. ఎంతకాలం ఉంటుంది అనేది మనం చెప్పలేకపోయినా దట్ ఈస్ లాస్ట్. సో ఆ దానియేలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ కళ ఏదైతే ఉందో ఆ కళ యొక్క లాస్ట్ భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు. సో లాస్ట్ భాగంలో ఉన్నాం కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తే జరగాల్సినవి కూడా జరుగుతుంది. సో జరగబోయే ఏవే అనేది కూడా మనం కొంత ఇది చేసుకొని మనం సంఘాన్ని ఖచ్చితంగా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి. ఏవైతే జరగవలసి ఉన్నాయో బైబిల్ ప్రవచనాలు ఏవైతే నెరవేరవలసినవి ఉన్నాయో రాబోయే రోజులు ఏవైతే నెరవేరుతాయో అవి జరగాలి, అవి మనం అలర్ట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు క్లియర్గా, ఎర్త్క్వేక్ 2 సార్లు వచ్చింది నిన్న వెనిజులాలో. సిమిలర్లీ జపాన్ నిన్న మనం యాక్చువల్ న్యూస్లో ఎక్కువ రాలేదు. క్లౌడ్ బస్ హైదరాబాద్లో బాగా జరుగుతున్నాయి. నిన్న నేను వస్తుంటే మా డ్రైవర్ చెప్పాడు బస్ ఎక్కించడానికి వచ్చినప్పుడు, సార్ నేను వస్తుంటే బీరంగూడలో సెల్లార్లో కార్లని మునిగిపోయినాయి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ నీళ్ళని తోడుతున్నారని. సో క్లౌడ్ బస్సు హైదరాబాద్లో రాబోయే 3 రోజులు ఎక్కడంటే అక్కడ అవుతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది అనేది కూడా కొంతమంది జియాలజిస్ట్ దే ఆర్ సేయింగ్, ప్రిడిక్టింగ్. సో ఆ క్లౌడ్ బర్స్ట్ అనేది విపరీతంగా అవుతుంది. మణిపూర్లో అవుతున్నాయి ఇప్పుడు. సో ఇట్లా జరుపుకుంటూ వస్తున్నాయి అన్ని. న్యాచురల్ కెలామిటీస్ ఒక పక్కన వస్తున్నాయి, ఒక పక్కన మ్యాన్ మేడ్ కెలామిటీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి ఆఖరికి వచ్చేసరికి ఏంటంటే మన బైబిల్ ప్రవచనాలని నెరవేరుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి యేసుక్రీస్తు కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పేళ్ళాడు కాబట్టి ఒకదాంతో ఒకటి నెరవేరుతూ వస్తున్నాయి. కాబట్టి సంఘం ఇప్పుడు ఖచ్చితంగా ద రోల్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే. సో అది దాన్ని అందుకోవాలి, సంఘం దాన్ని అందుకోవాలి. దాన్ని అందుకొని వీ నీడ్ టు అలర్ట్ అవర్ సెల్స్, అవర్ ఫ్యామిలీస్, అవర్ చర్చ్, అవర్ నేషన్ అండ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, వండర్ఫుల్ అనాలిసిస్. ఈ యొక్క యుద్ధ విరమణ ఒప్పందాన్ని చాలా చక్కగా మీరు అనలైజ్ చేశారు. 2 ప్రధానమైన పాయింట్లు మీరు చెప్పారు. రియల్లీ అవి
వెరీ వెరీ రిలవెంట్ అండ్ వెరీ ప్రాఫిటిక్ పాయింట్స్. మొట్టమొదటిది, ఈజిప్ట్ నుంచి థ్రెట్ పర్సెప్షన్ అన్నది ఉన్నది అన్నారు. సో ఇది నిజంగా మీ అభిప్రాయాన్ని చాలామంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా నిన్న చర్చలో వారు కూడా తెలియజేశారు. కాబట్టి ఇట్స్ రియలీ ఒక కొత్త కోణం ఇది. తప్పకుండా ఈవెన్ ఇజ్రాయెల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. అదేవిధంగా మీరు రెండవ పాయింట్, ఐసోలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ను మెల్లమెల్లగా పక్కకు నెట్టుతున్న పరిస్థితి, అమెరికా విడనాడటము, బిట్రే చేయటము. అదేవిధంగా రీసెంట్గా నాటో కంట్రీస్ కూడా, క్రిస్టియన్ నేషనలిజం ఏమైంది? నాటో కంట్రీస్ ఆల్ ఆర్ క్రిస్టియన్ కంట్రీస్. వెన్ ఇజ్రాయెల్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇరాన్ అండ్ ఆల్ అదర్ ప్రాక్సీ ఫోర్సెస్, నో నాటో కంట్రీ హ్యాస్ సపోర్టెడ్ ఇజ్రాయెల్. ఫ్రాన్స్ లాంటి, ఈ ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి ప్రధానమైన నాటో కంట్రీస్ ఏవి కూడా యుఎస్కు కానీ అమెరికా ఇజ్రాయెల్కు కానీ సపోర్ట్ చేయలేదు. సో ఈ విధంగా స్లోగా ఇజ్రాయెల్ను ఐసోలేట్ చేసే అంతర్జాతీయ కుట్ర ఏమైనా జరుగుతుందా అన్న అనుమానం కలుగుతూ ఉంది. మీరు చాలా 2 వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. We will go to our beloved Pastor Garu. Next question goes to our Pastor Garu. Sir, ప్రస్తుత యుద్ధాలు, బైబిల్ ప్రవచనాలు గురించి శ్రోతలకు వివరించండి సార్. బైబిల్ పర్స్పెక్టివ్లో మీకు 10 నిమిషాలు టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుని వాక్యంలో మరి యుద్ధములు, యుద్ధ సమాచారాలు మరి మీరు ఇవన్నీ వినపడుతూ ఉంటాయి. మనకు కలవరపడకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. అంటే యేసుక్రీస్తు వారికి చెప్పారు. సో మనం ఇప్పుడు అయితే యుద్ధ సమాచారం మొత్తం విన్నాం, యుద్ధాలు విన్నాం దేశాలకు. మరి ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా శాంతి చర్చలు సఫలం కావడం లేదు. వీటన్నిటికీ మరి ఏంటి? బట్ దేవుడు, మన దేవుడు, he will see all those things. He is in control of everything. ఈ వరల్డ్ అంతా కూడా మరి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మరి he is in control. మరి మన దేవుడు గొప్ప దేవుడు. మరి దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. He wants each person ఆయన్ను స్తుతించాలా, ఆయన మహిమపరచాలా. God is a personal God. మరి దేశాలు యుద్ధం చేస్తున్నాయి. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ దేర్? అక్కడుండే ప్రజలు మరి దేవుని యందు విశ్వాసం ఉంచినారా లేదా? దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో మరి ఇంటర్నల్ వార్స్, ఎక్స్టర్నల్ వార్స్. ఇంటర్నల్ వార్ అంటే మన శరీరంలోనే యుద్ధాలు, ఫైటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎక్స్టర్నల్కు నెక్స్ట్ వెళ్దాం. మరి మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? యాకోబు పత్రిక మరి చూసినట్లయితే 4వ అధ్యాయంలో, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. ఫైటింగ్ ఎక్కడ జరుగుతుంది కాదు, ఫస్ట్ మనలో ఫైటింగ్ జరుగుతూ ఉంది, మన అవయవాల్లో ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు చాలా భోగేచ్ఛలు ఉన్నాయి. నేను బాగా పెద్ద పొజిషన్లోకి రావాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి లైఫ్లో. మన భోగేచ్ఛల నుంచి మరి మన అవయవాల్లో పోరాటాలు జరుగుతూ ఉన్నాయంట. అంతేకాదు, మీరు ఆశించున్నారు కానీ దాన్ని మీకు దొరకటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. సో మ్యాన్స్ క్రేవింగ్ అంటే బాగా నేను ఏం చేయాలా, మేము ఆశిస్తున్నాం, అది కావాలి ఇది కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. నరహత్య చేదురు అంటే, నరహత్య చేయడం అంటే ఒకరినొకరు చంపుకోవడం, సహోదరులను ద్వేషించడం. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంటే ద్వేషించడమే, ద్వేషం వల్లనే వస్తుంది. ఈరోజు ముస్లిం సహోదరులు క్రైస్తవులను ద్వేషిస్తూ ఉన్నారు, యూదులను ద్వేషిస్తూ ఉన్నారు. సో దీనివల్ల నరహత్య చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. మత్సరపడుతులు కానీ సంపాదించుకున్నారు. వాళ్ళు అసూయ, ఇజ్రాయేల్ బాగా డెవలప్ అవుతుంది, అంతేకాదు మరి వారు అన్నిట్లో పైగానే ఉంటున్నారు, తలగానే ఉంటున్నారు. మరి మత్సరు కానీ సంపాదించుకోలేరు. వాళ్ళు సంపాదించుకున్నదంతా ఏం చేస్తున్నారంటే మరి వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నారు. మిసైల్స్ వాటి వీటి తయారు చేసుకోవడం,
బట్ ఈ రోజుల్లో మనము యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, మన హృదయంలో సంపాదించుకోవాలా, నేను ఇతరులను నాశనం చేయాలి, ఆ, అంతేకాదు నేను పోట్లాడాలి, యుద్ధం చేయాలి అని చెప్పేసి నాకు మత్సరపడుతున్నా, ఇతరుల మీద మత్సరపడుతున్నా, నేను మరి దేవునికి ఇష్టమైన రీతిలో నేను నడవడం లేదు. అంతేకాదు నేను దేవుని అడగనందున, నేను ప్రార్థన చేశాను విండు, ఎందుకంటే నాలో ఆలోచనలు మంచివి కాదు, నాకు దుష్ట పలుచనలు, నేను ఇతరులను చంపాలి, ఇతరులను మోసం చేయాలి, ఇతరుల కంటే నేను ఎక్కువ పైగా ఉండాలి అని నా భోగముల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో ఐఎమ్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు మై గాడ్. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించక దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. అంటే మనము మన దురుద్దేశము, ఈ నోస్ అవర్ థాట్స్, మన లోపల ఉండే మన హృదయ అంతరంగంలో పరిశీలించేటువంటి దేవుడు. కాబట్టి మన హృదయ అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి మనం అడిగినా కానీ, మనం ప్రార్థన చేస్తే కానీ దేవుడు మనకేమి ఇవ్వడం లేదు. వై క్రిస్టియన్స్ ఆర్ లాగింగ్ బిహైండ్? ఎందుకంటే మనము మన భోగేచ్ఛల గురించి ఆలోచిస్తా ఉన్నాం, దేవుని గురించి, దేవునికి ప్రయారిటీ ఇవ్వడం లేదు మన జీవితంలో. యేసు ప్రభు ఈ లోకంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే, 7వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారం నుండి మత్సరమును, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. గాడ్ నోస్, మన హృదయంలోనే అన్ని ఆలోచనలు వస్తాయి, దురాలోచనలు, చెడు ఆలోచనలు, దుర్నీతి విషయమైనటువంటి ఆలోచనలు. మనుషుల హృదయంలో ఉండి జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమవి, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా మన హృదయంలో వచ్చి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. మరి అపవిత్రపరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు యేసు ప్రభు ఈ లోకం వచ్చి అంటే మనల్ని పవిత్రపరచడానికి వచ్చాడు. పరిశుద్ధమైన దేవుడు, మన పాపంలో క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను అపవిత్రంలో జీవిస్తూ నశించిపోతా ఉంటే మన కోసం ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్టే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నుంచి మనల్ని పవిత్రుడంగా చేయను. ఇంకో వచనం 7వ వచనం చూసినట్టే, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. మనల్ని పవిత్రులుగా చేయాలంటే ఫస్ట్ ఆయన రక్తంలో కడగబడాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచుతే మరి నీవు దేవుని కుమారుడు కనబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పుడు ఆయన రక్తం మనల్ని పవిత్రంగా చేస్తుంది. అంతేకాదు, మన పాపంను ఒప్పుకుంటే మనం తప్పకుండా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపంను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనల్ని పవిత్రులుగా చేస్తాడు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మన పాపమునందు పరిశుద్ధంగా చేయాలని అనుకుంటున్నాడు, అండ్ హీ హాస్ కమ్ ఫర్ యూ అని నీవు విశ్వసిస్తే దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. అంతేకాదు, ఆయన బిడ్డగా నీవు ఉంటావు, ఆయన కుమారుడిగా దేవుడు హీ విల్ గివ్ అండ్ రైట్. దెన్ అటువంటి దేవుని బిడ్డలకు గాడ్ ఈస్ గివింగ్ వార్నింగ్, ప్రాఫెసీస్. దేవుని వాక్యంలో యేసు ప్రభువు రాబోయే సంగతుల గురించి మనకు వివరిస్తాడు. టు హిస్ డిసైపుల్స్, ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్, దిస్ ఈజ్ వార్నింగ్ ఫర్ యూ. ఏముంటుందంటే దేవుని వాక్యంలో, మరి మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఏముందంటే, మరి ప్రభువా ఏంటి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరబోయే కాలంలో ఏ గుర్తులు ఏముంటాయి? ఏంటి జరగబోయే కాలంలో ఏంటి అంటే, యేసు వార్త ఇటు చెప్పాను, ఎవరిను మేము మోసపుచ్చకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని మరి నేను చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. అక్కడ చూసినప్పుడు శిష్యులందరూ కూడా గొప్ప కట్టడం టెంపుల్ చూస్తా ఉన్నారు. టెంపుల్ చూసి, ఏంటి ప్రభా
ఈ టెంపుల్ రాయి మీద రాయి ఒకటి ఉంది, చాలా బ్రహ్మాండమైన కట్టడము, ఇది చాలా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు ఆ టెంపుల్ని చూసి. యేసుప్రభు ఏమంటారంటే ఇవన్నీ కూడా రాయి మీద రాయి ఉండకుండా అన్ని పడద్రోయబడుతుంది. ద టెంపుల్ ఈస్ గోయింగ్ టు బి డిమాలిష్డ్, ఈస్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. అందుకని యేసు ప్రవచనం జరగబోయేది ముందే చెప్పేశాడు ఆయన. 70 సంవత్సరంలో మరి ఆ యొక్క యెరూషలేము మొత్తము, ఆ యొక్క టెంపుల్ మొత్తం కూలగొట్టబడింది, నాశనం చేయబడింది. మరి గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ టెంపుల్ కాదు, ఈరోజు నీవు నేను ఆయనకు టెంపుల్గా ఉండాలి. అంతేకాదు మన టెంపుల్ యొక్క ఫౌండేషన్, హీఈస్ ద కార్నర్ స్టోన్, ఆయన మూలరాయి మనకు, హీఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద చర్చ్. అంటే మన ఫౌండేషన్ యేసుక్రీస్తే, మన సంఘం యొక్క పునాది యేసుక్రీస్తే. ఆ తర్వాత మనమందరము దేవుని వాక్యంలో ఏముందంటే మనమందరము చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూస్తుంటే, మనుషుల చేత విసర్జింపబడును దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన ఆయన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. దిస్ ద పర్పస్. నీవు నేను ఇలాంటివన్నీ వింటున్నాం, ఇలాంటివి వస్తున్న యుద్ధాలు సమాచారాలు ఇవన్నీ కూడా వినబడుతున్నాయి మనకు. ఇవన్నీ వినబడుతున్నప్పుడు మరి ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది, ఇవన్నీ జరుగుతాయి. బట్ నువ్వేమని చేస్తున్నావు? ఆర్ యు ఏ లివింగ్ స్టోన్ ఫర్ క్రైస్ట్? నువ్వు సజీవరాయిగా ఆయన మందిరంగా కట్టబడుచున్నావా లేదా? గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యూ, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ పర్సనల్లీ. నువ్వు ఇంకా మరి అపవిత్రుడిగా ఉంటున్నావా? పాపంలో పోకుండా నువ్వు ఇంకా దేవునికి సంబంధం లేకుండా జీవిస్తున్నావా? నీ పాపంలో కొని యేసు దగ్గర రా. అంతేకాదు, నీవు ఇప్పుడు ఆ యెరూషలేము టెంపుల్ కాదు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీలో యేసే ఉండాలి. అండ్ నువ్వు సజీవరాయిలాగా ఆయన ఆత్మబంధంగా మనం అందరం కట్టబడుచున్నాం. సో దెర్ షుడ్ బి యూనిటీ అమంగ్ క్రిస్టియానిటీ. క్రిస్టియన్స్ అందరూ కూడా యూనిట్గా ఉండాలి. ఓకే, మరి అది ఏకమంగా యూనిట్, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం మేలు. ఎంత మనోహరం దేవుని వాక్యం ఉంది. సో అలాగ ఉంటూ దేవుని మహిమపరచం. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద స్పిరిట్ ఫిల్డ్ మెసేజ్. నిజంగా మీరు ఇంటర్నల్ వార్స్, ఎక్స్టర్నల్ వార్స్, ఈ రెండింటిని చాలా చక్కగా వివరించారు. ఒక $1 million క్వశ్చన్ వేశారు సార్, వై క్రిస్టియన్స్ ఆర్ లాగింగ్ బిహైండ్. ఇంటర్నల్ వార్స్ జయించినప్పుడు we need to overcome all these internal wars and become a strong living stone for Christ అని చాలా చక్కటి ఉపదేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. We will proceed to the next question. Question number 3 to our advocate గారు. సార్, ఆర్థిక సాంఘిక సమానత్వం కొరకు క్రైస్తవ సమాజము ఎలా పోరాటాలు చేయాలి, సాధించాలి? మీకు 15 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకటి వాళ్ళ సినారియో చూస్తే దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ ఆన్ అస్. ఆల్ ది ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో అదంటే వీఆర్ బీయింగ్ ఫోర్స్డ్. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్, వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ దాదా కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం ఏదైతే మనకు అవసరమో మినిమం బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం రీచ్ కాలేకపోతున్నామో, అది డే బై డే బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ మీద బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కొద్దిసేపు మనం ఎకనామిక్స్ ఆలోచించినట్లయితే సిమిలర్లీ ది కంట్రీ ది ఎకనామిక్ బర్డెన్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. సో అది కూడా ఆఖరికి దేశ పరిస్థితి కూడా అదే అయిపోయింది. సో దేశాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా ఇది సంఘం ఆలోచించాలి. దీని మీద ఏం చేయాలి మనం, వాట్ వీ షుడ్ డూ. సంఘం ఏమైనా చేయగలుగుతుందా, సంఘం చేయలేని పక్షంలో ఏంటి, వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్ అనేది ఖచ్చితంగా మనం అంటే వీ నీడ్ టు వర్కౌట్ ఏ బడ్జెట్. అంటే దాన్ని ఎట్లా అంటే సోషల్ మ్యాపింగ్ చేసుకొని అన్ని ఫ్యామిలీస్ కూడా ఐడెంటిఫై చేసి మనం పిఆర్ఐ టెక్నిక్స్ ఉన్నాయి కదా, సో ఆ పిఆర్ఐ టెక్నిక్స్ని పెట్టుకొని చర్చ్ కూడా కొంతసేపు ఆ దీనిలోకి వెళ్ళి, సో దాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అది ఆలోచించి ఆ పిఆర్ఐ టెక్నిక్స్ ద్వారా అసలు ఏం అవసరం, వాట్ ఆర్ ది రిసోర్సెస్, మనకి ఏం అవసరం, గ్యాప్ ఏంటి, హౌ వి విల్ మీట్ దట్ గ్యాప్ అనే కోణంలో కొంత చేయాల్సిన అవసరం ఉంది. సో అది పక్కన పెడితే దీని నుంచి మళ్ళీ డివైడ్ కాకూడదు మనం. ఎందుకంటే చర్చ్ యొక్క మెయిన్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అడిషనల్గా ఇది రావాలి, డివైడ్ కాకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే బైబిల్లో మనకి ఏముందంటే కీర్తనలు 82 అధ్యాయం 4-5 వచనాలు, వారు ఇశ్రాయేల్ అనే పేరు ఇకను జ్ఞాపకముకు రాక పోవునట్లును జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకొనిచున్నారు. ఏకమనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేది స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. మరి దానియేలు గ్రంథంలోకి మనం వస్తే ఒకసారి 11వ అధ్యాయంలో చూస్తే 11వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే 20-21 చూస్తే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును, అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడిని అయిందును. 21వ వచనం ఏముంది, అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయిచూ వచ్చిన హేయక్రియలను జరిగింపబూను వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. సో ఇది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. మనం దేవునికి లోబడి ఉంటే ఎలా ఉంటుంది, లోబడి ఉండకపోతే ఎలా ఉంటుంది. సో ఇవాళ మనకి మీరు ఇందాక చెప్పిన ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా మనం ఏం చేయాలి ఏంటి అనేది చూస్తే, ఒకటి మన దేశం చేయని తప్పుల వలన, లేకపోతే మన పాలకులు చేయని తప్పుల వలన కూడా మన మీద రుద్దపడుతున్నాయి. రెండోది, వీళ్ళు ఎక్స్‌ప్లాయిటింగ్ సిచ్యుయేషన్ వీళ్ళలో ఉంది. రీసెంట్గా మనం చాలా మంది ఎకానమిస్ట్ చేసిన అనాలిసిస్ని చూసాం. మనం ఏమని చెప్పారు, ఎక్స్క్లూజివ్ ఓన్లీ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద, దో ఇట్ వాజ్ నాట్ నెసెసరీ, 30 lakhs crores was collected from the people, from the public. 30 lakhs crores was collected from the public, though it was not necessary. So ఆ 30 lakhs crores ఎక్కడికి వెళ్ళినాయి? బట్ వీ హ్యావ్ పెయిడ్. అంటే ఇవాళ తిండికి గడవనోడైనా ఇవాళ 2-wheeler తీసుకుందాం. 2-wheeler ఇస్ నాట్ అన్ లగ్జరీ, ఇట్స్ అన్ ఎసెన్షియల్. సో ఒక్కొక్కరికి కార్ ఎసెన్షియల్, ఒక్కొక్కరికి 2-wheeler ఎసెన్షియల్. సో వాళ్ళు ఖచ్చితంగా వాడాలి, తప్పదు, బండిని మానేసి వెళ్ళలేరు. సో వాళ్ళ మీద కూడా ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మీద కూడా ఈ భారం పడుతుంది. అట్లా గత 12-13 సంవత్సరాలకి లెక్కేసినే చెప్పారు వీళ్ళు 30 లక్షల కోట్లని. సిమిలర్లీ ప్రతి దానిలో కూడా మన మీద ఇండైరెక్ట్గా వీఆర్ బీయింగ్ ట్యాక్స్డ్, దో ఇట్ ఈస్ నాట్ నెసరీ. సో ఈ భారం ఎక్కువ అవుతుంది అంటే ప్రతి మానవుడి మీద ఈ భారం ఎక్కువ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్గా వచ్చిన యుద్ధాల వలన జరిగే దాన్ని అది వేరు. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే మన రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక మీరు చెప్పారు, మీరు చెప్పిన దానికి ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తాను. కరప్షన్ ఈజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇన్ ఆల్ ది 4 pillars. కరప్షన్ ఈజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇన్ ఆల్ ది 4 pillars ఆఫ్ ది సొసైటీ: జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ది మీడియా. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. అంత డబ్బులు లేకుండా ఏమి జరగదు, అంత బేరాలే, ఏమి లేదు ఎక్కడైనా, అంత ప్యాకేజ్ సిస్టమ్ ఎవ్రీవేర్. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. ఆల్ ఇన్ఫార్మల్ సోషల్ నార్మ్స్ ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ చేశారో సమాజంలో, సిమిలర్గా అక్కడ కూడా ఇట్ ఈస్. ఇక మన ఇండియన్ బ్లడ్లో ఇమ్యూన్ అయింది కరప్షన్. ఇక దాన్ని మనం ఎట్లా వేస్తావా అనేది, అది ఏ స్థాయికి వెళ్ళింది. మీరు అన్నట్టు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని దేశద్రోహులు, యాంటీ నేషనల్ పోయి ఆఖరి కాక్రోచెస్ అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే అంతకంటే ఇంకా కంపారిజన్ ఇంకా ఇంకేం లేదు. పొద్దుంక కంటే ఇంకేముంది, తక్కువ. లేకే కాక్రోచ్ అన్నాడేమో అనిపించింది నాకు. సో ఇవాళ ఆ ప్రశ్నించడం అనేది మొదలైంది. తిరుగుబాటు మొదలవుద్ది. మిగతా ప్రపంచ దేశాల్లో మనకి కింద ఉన్న శ్రీలంకలో ఎలా తిరుగుబాటు స్టార్ట్ అయిందో ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి అన్నా హజారే ఆ రోజు చేసిన దాన్ని, ఆ తిరుగుబాటు నుంచే మనకి we could see a change. Though it was for a short period, we could see a change. సిమిలర్లీ ఇప్పుడు యూత్ అంతా బయటకు వచ్చారు, రావాలి, ప్రశ్నించాలి. సిమిలర్లీ దళిత క్రైస్తవులు కూడా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే సమయం వచ్చింది. ఎప్పుడైతే మనం ప్రశ్నించడం మొదలు పెడతామో, 35 కోట్ల మంది ఉన్నాం మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే, మన జనాభా 35 కోట్లు ఉంది. వీ నీడ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్. ఏమొద్దు, లెట్ us go in a legal way. యాంటీ గవర్నమెంట్ కాకుండా, యాంటీ మన చట్టాన్ని మన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా ప్రశ్నించడం మొదలు పెడదాం. లెట్ us స్టార్ట్ వేరియస్ ఫోరమ్స్. నేను లాస్ట్ టైం చెప్పినట్టు గ్రామం నుంచి, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, let us raise our voices on all the violences. ఒకటి,
మనకి జరిగే ఎకనామిక్ దీనివల్ల మనకు జరిగే నిరాకరించబడ్డ రిసోర్సెస్, అట్ ద సేమ్ టైం మన మీద జరిగే దాడులు, ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నించడం అనేది మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. వీఆర్ మోర్ ఇన్ నంబర్, నో డౌట్. 35 crores ఉన్నాం మనం అక్రాస్ ది కంట్రీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడికి వెళ్ళినా ఏ పల్లెలో అయినా మాలామాదిగలు లేని పల్లెలు ఉండవు. నెగ్లిజిబుల్, ఒకళ్ళు ఉండొచ్చు, బట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాలామాదిగలు లేని పల్లెలు ఉండవు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు పాలకులు? మొన్నటి వరకు తెలంగాణ పరిపాలించిన వెలములు హార్డ్లీ దే ఆర్ అబౌట్ నాట్ ఈవెన్ 1%. వాళ్ళు దే హ్యావ్ రూల్డ్. ఇంతమంది ఉండి మనం వై ఆర్ నాట్ ఏబుల్ టు రూల్ అంటే అటు మనకి దైవ భయం లేదు, ఇటు ఈ పొలిటికల్ నాలెడ్జ్ లేవు. రెండు లేవు మనకి. రెండింటి చేత రేవణమే మనం. దైవత్వంగా లేవు, దైవత్వంగా ఫుల్గా లేవు. ఇందాక పాస్ట్ గారు చెప్పినట్టు ఒకే బాడీ అయ్యలేము. వీఆర్ నాట్ ఒకే బాడీ అయ్యలేము. ఇవాళ ఇజ్రాయెల్ పరిస్థితి అదే. 70% దే డోంట్ ట్రస్ట్ ఇన్ మెస్సయా. అందుకే వాళ్ళకి ఇవన్నీ. ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసులోకి వస్తారో ఖచ్చితంగా గాడ్ విల్ కమ్ టు దేర్ రెస్క్యూ. దానిలో దేర్ ఇస్ నో డౌట్. సిమిలర్లీ మనం కూడా ఏక మనసు అయి ఉండాలి. ఓకే, వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. సో మన దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మనం చేస్తే దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ అండ్ అవర్ గాడ్. అబౌవ్ ఆల్ గాడ్ ఈస్ దేర్, విల్ బి దేర్ ఆల్వేస్. ఇవాళ మనం రెండింటికి దూరం అయ్యాం. అంటే రాజకీయంగా వచ్చినప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేకపోతున్నాం. అంటే మనకి ఎక్కడైతే అవకాశం వచ్చిందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళకి మంత్రులుగా అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎఫెక్టివ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు షో దేర్ ఇది. సిమిలర్లీ ఏ స్థాయిని తీసుకోండి, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులాగా తీసుకుంటే ఎక్కడైనా కానీ మనకేం పెద్ద రోల్ మోడల్స్. ఆఫ్టర్ అంబేద్కర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రోల్ మోడల్స్, హార్డ్లీ వెరీ ఫ్యూ. సో సిమిలర్లీ దైవత్వంలో కూడా మనం అదే బలహీనత ఉన్నాం. ఆ దైవత్వంలో ఉన్న బలహీనతని అధిగమిస్తే ఇవన్నీ పెద్ద సమస్య ఏం కాదు. ప్రైమరీగా మనం సంఘాలన్నీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కూడా అందరం కూడా ఆలోచించుకొని దైవత్వంలో నా సంఘాన్ని నేను ఎలా బలపరుచుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా బలపరుచుకోవాలి, నా సంఘాన్ని నేను ఎలా బలపరుచుకోవాలని చెప్పి ముందులా అది అచీవ్ అయితే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చే జ్ఞానంతో మనం ఏమైనా సాధించగలం. సో ఆ దిశగా ఖచ్చితంగా మనం పరిపాలకులు అయితే ఇవన్నీ ఉండవు. పరిపాలకులుగా మనం వస్తే, దైవభయం ఉన్న వాళ్ళ పరిపాలన ఉంటే ఖచ్చితంగా ఏమి ఉండవు. ఇవాళ ఇజ్రాయెల్ అలా ఎందుకు చేయగలుగుతుంది? ఇజ్రాయెల్ ఎందుకు? చిన్న దేశమే, కానీ ఎందుకు ప్రపంచం అంతా భయపడుతుంది ఇజ్రాయెల్కి. పేజర్లోంచి దే క్రియేటెడ్, పేజర్లోకి మెసేజ్లు పంపించి బ్లాస్ట్లు చేశారు వాళ్ళు. సో అట్లా అటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. మనం కాబట్టి ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ క్రిటికల్లీ అండ్ ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దేవుడి మీద ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఆధారపడి ఉంటామో అసాధ్యమైందే లేదు. మనం అద్భుతాలు చూస్తాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు దగ్గరలోనే ఉంది మనకి. ఆ విశ్వాసంతో ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ వెరీ హార్డ్లీ. ఇవాళ మాకు రీసెంట్గా ఒక 2-3 months నుంచి నా వైఫ్కి తను ఒక జాయ్ మిషన్ అని చెప్పి ఒక వాళ్ళు టచ్లోకి వచ్చారు. దే ఆర్ యూత్. ఆ జాయ్ మిషన్ అనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ డినామినేషన్స్, ఆల్ యూత్ విత్ ఎ కామన్ విజన్. ఒకే తాటి మీదకి వచ్చి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. లాస్ట్ థర్స్డే వచ్చి ఇక్కడ ప్రీచ్ చేసి వెళ్ళారు. అబౌట్ 4 people కేమ్ ఫ్రమ్ విజయవాడ. దే ఆర్ యూత్. దే కేమ్ విత్ దేర్ ఓన్ ఎక్స్పెండిచర్. సో దానిలో ఆ లీడర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి, వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి 2 days అయింది. 2 days బ్యాక్. ట్యూస్డే అయిందంటే అయిపోయిందని, లేదండి నేను వచ్చేస్తాను, దేవుని పని కదా అని చెప్పి అందరూ యవనస్తులు. సో దట్ హ్యాస్ స్టార్టెడ్, నో డౌట్. సో దాన్ని అటువంటి మనం కూడా ఐడెంటిఫై చేసి మనం కూడా మన స్థాయిలో మనం కూడా ఇంకా ప్రమోట్ చేసినప్పుడు అయితే అది వైడ్గా స్ప్రెడ్ అవుతుంది, కామనాలిటీ మనకు వస్తుంది. డెఫినెట్గా మనం ఏదైతే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఆ దిశగా మనం కూడా రాకడ కూడా అతి సమీపంగా ఉంది కాబట్టి మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఎప్పుడైతే ఆ దిశగా మనం ప్రయాణం చేస్తామో ఎకనామిక్గా ఓవర్కమ్ అవడం ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మన ఊరిని చూసుకుంటూ వెళ్తే ఒకసారి పొలిటికల్గా ఆలోచిస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయిన వెంటనే మన దేశం అయిపోయి ఇచ్చింది. ముందుగా వాళ్లే అన్యులు పరిపాలిస్తున్నప్పుడే ఏమి జరగనప్పుడు ఎప్పుడైతే క్రైస్తవుల పరిపాలనలోకి వస్తారో మన సంఘం రాజ్య పరిపాలన చూపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అది సంఘం నుంచే మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా సంఘస్థులందరం కూడా మనం ఆలోచించాలి. క్రైస్తవులందరూ కూడా ఒకే బైబిల్ని ఒకే రకంగా అర్థం చేసుకుంటూ అందరం కూడా ఏక మనసుతో ఎప్పుడైతే చేస్తామో
శిష్యులు చేసినట్టు మనం కూడా ప్రపంచాన్ని తలకిందులు చేయగలుగుతాం, దానిలో డౌటే లేదు. సో ఆ దిశగా మనందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, వండర్ఫుల్ మెసేజ్. We will move on to the next question, final question to our beloved pastor గారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అన్నారు మదర్ తెరీసా గారు. కాబట్టి చర్చ్ అండ్ క్రైస్తవ సమాజం ముఖ్యంగా పేదరికము, నిరుద్యోగము, ధరల పెరుగుదల, దాడులు, అవమానాలు లాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి క్రైస్తవులు ప్రార్థించాలి, పోరాటాలలో పాల్గొనాలి. ఈ సమస్యలపై చర్చ్ పాత్రపై ముఖ్యంగా బైబిల్ పర్స్పెక్టివ్ను వివరించండి. అదేవిధంగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ పాడ్కాస్ట్ను ముగించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మేము కలుగుగా. మరి ఈ సమయంలో నిజంగానే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్లు ప్రైస్ రైజు, తర్వాత ఈ పావర్టీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూస్తుంటే ఇవన్నిటికి ఒక కారణం ఏంటి? ప్రాచీన స్వభావం కలిగి ఉన్నామంటే మా పాపంతో పతనమైన తర్వాత మానవుడిలో జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నిటిని కూడా చంపేసేయాలి. ధనాపేక్ష నుంచే ఇప్పుడు పేపర్ లీక్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అవుతుంది, కరప్షన్ అవుతుంది అంటే ధనాపేక్ష. సో వాటిని చంపివేయాలంటే ఫస్ట్ దే హావ్ టు కమ్ టు క్రైస్ట్. సో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఒకటి చెప్తున్నాడు, నౌ యు ఆర్ ఎ డిసైపుల్. మీరు డిసైపుల్స్ కాబట్టి మీరు యుద్ధంలను గురించి, యుద్ధ సమాచారం గురించి నేను మీరు ఉన్నప్పుడు మీరు కలవరపడకూడి. మీరు కలవరపడకంటే మీరు ఏమి భయపడవద్దు, లేకపోతే విభ్రాంతి చెందవద్దు. మరి కలవరపడకుండా నిబ్బరంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇవి అక్కడక్కడ భూకంపంలో కరువులు వచ్చినాయి. ఇప్పుడు చూసినాం కదా, వెనుజులాలో భూకంపము, జపాన్ భూకంపం, ఇవన్నీ చూస్తుంటే భూకంపాలు కలును, కరువులు వచ్చినాయి. ఇవి వేదనలకు ప్రారంభం. ఇవన్నీ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్, ఇంకా అయిపోలేదు. యుద్ధాలు వచ్చినాయి, యుద్ధ సమాచారం వింటున్నాము, భూకంపంలో వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఇవన్నీ వింటున్నాం. అండ్ ప్రాబ్లమ్స్, వీటి నుంచి సోషల్ ప్రాబ్లమ్స్, బికాస్ ఆఫ్ మానవుడు పతనమైన తర్వాత, పాపంలో ఉన్న తర్వాత తన ఇష్టానుసారంగా చేసినందువల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మన దేశంలో కానీ, మన సంఘంలో కానీ, మరి ఈవెన్ హౌసెస్లో కానీ, ఇండ్లలో కానీ. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటే, మిమ్మల్ని సభల పర్సిక్యూషన్, దేవుని శిష్యులకు ఫస్ట్ మనం ఏంటంటే దేవునికి సరెండర్ కావాలి. షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంతేకాదు, దేర్ విల్ బి సఫరింగ్. మిమ్మల్ని సమాజమందులో కొట్టించెదరు, సాక్షాత్మ ఎదురు రాజులు ఎదురు నా నిమిత్తం నిలుబడిదరు, సకల జనులు సువార్త ముందుగా ప్రకటింపడు. మీరు అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏం చెప్పుదుమా అని చింతింపకుడి. చాలా మంది సువార్త చెప్పాలంటే భయపడతా ఉంటారు, మనల్ని నిలబెడతారు, హింసిస్తారు, ద్వేషిస్తారు. బట్ స్టిల్ ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు పరిశుద్ధాత్మ, దేవుని సహాయం కావాలి మనకు. పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. సో యు ఆర్ టెల్లింగ్ వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్, ప్రీచింగ్, టీచింగ్, గాస్పెల్ మనం షేర్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం చేయాలి. నా సొంత శక్తితో, నా సొంత తెలివితో కాదు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. గాడ్ ఈస్ ద ప్రొవైడర్ అంటే కాదు, గాడ్ విల్ బి విత్ యూ అండ్ యూ హ్యావ్ అష్యూరెన్స్ అండ్ యూ హ్యావ్ టు ఎండ్యూర్. శ్రమపడాలా, కష్టపడాలా దేవుని కొరకు. నా నామంతో అందరి చేత మీరు ద్వేషింపబడతారు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందరు. సో యేసు ప్రభువు నామం చెప్తే మనల్ని అందరూ ద్వేషిస్తారు. ఈరోజు అన్ని అక్కడే జరుగుతుంది. ఇండియాలోనే కాదు, ప్రతి చోట కూడా యేసుక్రీస్తు పేరు చెప్తే మనల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంతం వరకు సహించిన వాడే. సో ఇట్స్ రెడీ ఆల్రెడీ. మనకు యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ నువ్వు ద్వేషింపబడతావు, బట్ అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. సో అంతం వరకు యువర్ ఫెయిత్ షుడ్ బి టిల్ ఎండ్. దేవుని వాక్యంలో ఏంటంటే నీ యొక్క విశ్వాసము అంతం వరకు ఉండాలి, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అన్నట్టు. అంతేకాదు, యేసు ప్రభువు ఏమంటుంటే, ఈ శ్రమ గల దినములు, దేవుడు ఆది నుంచి ఇంతవరకు శ్రమ
లేదు, ఇంకా ఎన్నడూ కలగబోదు. అంత శ్రమలు వచ్చే దినాలు వస్తున్నాయి ఇప్పుడు. అంతేకాదు, ఇక్కడ క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎవడైనా మీతో చెప్పినప్పుడు నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైనట్లా ఏర్పరచబడిన వారిని మోసగించుటకై సూచక్రియలను మహత్కారంలో అగుపరచదు. ఈరోజు సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి అబద్ధపు బోధలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు మెస్సయాలు. మరి ఇక్కడ వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని, ఆల్రెడీ చర్చిలో రక్షణ పొందిన వారిని, వాళ్ళని కూడా మోసపురుచుడికై ఏం చేస్తారంట? సూచక్రియలు చేస్తారు, మహత్కార్యం చేస్తారు. సో గొప్ప కార్యాలు వాళ్ళు కూడా చేస్తారు. ఇది అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ రోజుల్లో, ఈ యుద్ధపు దినాల్లో, యుద్ధపు సమాచారం వినే దినాల్లో, ఈ కరువు దినాల్లో, ఈ యొక్క భూకంపంలో వచ్చే సమయాల్లో మరి మనము ఏ విధంగా ఉండాలి? షుడ్ హ్యావ్ ఏ డిజర్న్మెంట్, వివేక్. అందుకని మనం ప్రార్థన చేయాలి. వివేకం కలిగినటువంటి హృదయం దయచేయమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు ఆత్మల వివేచన అనే వరం మనకు కావాలి. అది దురాత్మ నుంచి వచ్చిందా, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చిందా మనకు తెలియాలి. లేదా మనం మోసపోతాం. అన్ని చూస్తుంటే అన్ని బైబిల్ నుంచి చెప్తారు వాళ్ళు, కానీ మంచి బోధలు కాదు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉండదు. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తంను మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సో దేవుడు మనకు అడ్వాన్స్ గా కాషన్ చేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. సో యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఇటువంటి సమయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలా? విశ్వాసం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? అంతవరకు ఉండాలి. విల్ బి ఫెయిత్ఫుల్ టు జీసస్. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ మిషన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. నీవు యేసుక్రీస్తు పర్సనల్ గా ఆయనకు రక్షకుగా అంగీకరించి ఆయన యొక్క పని నువ్వు నమ్మకంగా చేయాలి. అండ్ యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ టిల్ ద ఎండ్. అంతవరకు. అండ్ యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు ద మిషన్స్. దేవుడిచ్చిన పని, నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. అంతవరకు చేయాలి. సువార్తను ప్రకటించాలి. నిన్ను ద్వేషించినా, నిన్ను హింసించినా, ఆయన నిమిత్తం నువ్వు నిందల పాలైన ఎడల కూడా అయినా కానీ నీవు చేయాలి. టు ద ఎండ్ హిజ్ మిషన్. అంతేకాదు, ఆయన మిషన్ చేసినప్పుడు గాడ్ విల్ బి విత్ యూ. సదాకాలం నేను నీతో ఉంటా అంటాడు. అండ్ హీ విల్ బి విత్ యూ. అండ్ ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఫెయిత్ లో నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన లేదు. యుద్ధాలు వస్తుంటాయి, సంవత్సరం, ఇవన్నీ జరగాల్సినవే. యేసే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఆల్రెడీ కాషన్ ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి డోంట్ గెట్ డిస్టర్బ్. మీరు నిబ్బరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండి, ధైర్యంగా ఉండండి. ఇన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఇస్తా ఉన్నాడు. అంతేకాదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మరి ఆ ఏ కాలంలో వస్తాడో తెలియదు. ఇక్కడ చూసినట్లయితే 2 ఎగ్జాంపుల్ చెప్తాడు. మరి అంజురపు చెట్టు కొమ్మ లేతగా ఉన్నప్పుడు, చిగురించినప్పుడు సమీపంగా ఉన్నదని ఆయన సమీపునే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. సో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అంజురపు చెట్టు ఆ వసంత కాలం వచ్చినప్పుడు ఆయన ద్వారం దగ్గర అంటే రెడీగా వస్తున్నాడు అని చెప్పేసి మనం రెడీగా ఉండాలి. అంతేకాదు, మరి ఆకాశం భూమి గతి నా మాటలు గతించమంటాడు. ఇంకోటి ఏంటంటే, ఆ గడియను గురించి, నేను ఎప్పుడు వస్తానో ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడు, పరలోకంలో దూతను, కుమారుడైన ఎరుగరు. జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. సో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, బట్ యూ షుడ్ బి రెడీ. ఎందుకంటే వేదనలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. వేదనలు ప్రారంభమైంది. ట్రిబులేషన్ స్టార్టెడ్. ఎప్పుడు వస్తాడో తెలియదు మనకు. బట్ మీరేం చేయాలా? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. సో మనం మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు, మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక మనుషుడు దాసుకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి మరి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశంలో పోయినట్లే ఆ కాలం ఉండను. ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్ధరాత్రి వస్తానో, పొద్దు గుంకుతే వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, నేను తెల్లవారినప్పుడు వచ్చానో తెలియదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మీరు నిద్రపోకుండా మీరు మెలకుగా ఉండండి. అంటే మనం యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ యూ షుడ్ బి అలర్ట్, రెడీగా ఉండాలి.
సో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా పని నేను చేసుకుంటాను, నాకు వేరే చాలా పనులు ఉన్నాయి కాదు. ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఆయన పని కొరకు నువ్వేం చేస్తున్నావు, ఆయన నీకు ఒక పని అప్పగించినాడు, ఆ పని నువ్వు చేస్తున్నావు లేదా? ఆర్ యు అలర్ట్ అండ్ ఫెయిత్ఫుల్ టు ద ఎండ్? ఆయన ఇచ్చిన నమ్మకంగా ఒక మంచి గృహ నిర్వాహకంగా నీ పని నువ్వు చేస్తున్నావా లేదా? గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యూ. అండ్ మనల్ని మనం పరిశీలించుకోవాలి, నిజంగా చేస్తున్నామా లేదా? ఇటువంటి పరిస్థితిలో కూడా ఆర్ యు ఫెయిత్ఫుల్ టు గాడ్? ఎస్, నా దేవుడు నాకు తోడున్నాడు, ఎటువంటి యుద్ధాలు వచ్చినా, యుద్ధ సమాజం వచ్చినా నేను భయపడను. మనం చెప్పగలమా? ఆయన మన కాపరిగా ఉంటున్నాడా? మరి ఎలా ఉన్నాం మనం? నిద్ర వచ్చి మీరు మెలకుగా ఉండుడి, నేను మీతో చెప్తున్నాను, అందరితో చెప్తాను, మెలకుగా ఉండుడి. ఇక్కడ మెలకుగా ఉండుడి 3 times ఉంది. అంటే యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ద ఎండ్. దేవుని యొక్క గాడ్ ఈస్ ప్రొవైడింగ్ యూ ఫర్ హిజ్ మిషన్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, హీఈస్ విత్ యూ. యేసు ప్రభు నీతో ఉంటాడు, సదాకాలం నీతో ఉండేటువంటి దేవుడు, ఎన్నడూ మారినటువంటి దేవుడు, నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. మనకు ఎన్నెన్నో వార్తలు వస్తూ ఉంటాయి. పొద్దున్న లేస్తే వార్తలే, భూకంపం వచ్చింది, చనిపోయారు, ఇంతమంది న్యాచురల్ కలామిటీస్, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఆయన తిరిగి రానంటున్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు నిజంగా నీ పాపాలు ఒప్పుకొని ఎదురు చూస్తున్నావు, ఆయనకు ఎదురు చూసే బిడ్డగా ఉంటున్నావు లేదా? మనం పరిశీలించుకోవాలి. లేకపోతే దిస్ నో పర్పస్. నువ్వు ఎంత చేసినా, ఎన్ని చేసినా, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోట్టుకుంటే ఏం లాభం? గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. హి డజంట్ వాంట్ టు లీవ్ యూ, హి డజంట్ వాంట్ టు లూజ్ యూ. ఆయన నిన్ను ప్రేమ కలిగే నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఇప్పుడే మన పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి, దయగల నాయన, నీ పాదాలకు వెళ్ళిన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు ప్రభా. నాయన ప్రభా, యుద్ధ సమాచారం వింటున్నాను కదా ప్రభా. నువ్వు మాకు ఏం చెప్పినావంటే మేము కలవరపడకూడదు, మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, నీ బిడ్డలుగా జీవించాలి, నీ మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకుంటారని చెప్పినావు, మాకుంటారని చెప్పినావు. నీకు వందనాలు ప్రభా. మేము నిన్ను చూస్తూ ముందుకు సాగుటకు అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదం ఉంటూ నీ స్వార్థ ప్రకటించే బిడ్డలుగా, నిన్ను చూపించే నీ ప్రేమ ఇతరుల మీద చూపించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచుకొని నీకే స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క పాడ్కాస్ట్ లో వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించున్నాను ప్రభా. పార్టిసిపేట్ చేసినటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని, నేను పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించి ఆస్వాదించమని, వారి కుటుంబాలను పరిచయం దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడివేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.